హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్ధు బ్లాగ్స్. మా పాపకి అమ్మవారు పోసినప్పుడు అయితే మొక్కుకున్నాము. ఆ మొక్కు తీర్చడానికి కనుపూరు ముత్యాలమ్మ తల్లి గుడికి అయితే మా ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్ళాము. తాత చూడండి డాన్స్ అయితే బేభత్సంగా వేస్తున్నాడు. లోపల పొంగళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. పొంగళ్ళు అయితే అందరం ఎత్తుకొని గుడి చుట్టూ అయితే తిరగడం అయితే స్టార్ట్ చేసాము. మా పాప మీద కూడా 1000 కళ్ళ కొండ అయితే పెట్టేసి నేనైతే ఎత్తుకొని అయితే తిరుగుతా ఉన్నాను. మా పాప దగ్గర అయితే తిప్పించాలన్న మా నాన్న మా అమ్మ కోరిక అయితే నెరవేరింది. ఆ 1000 కళ్ళ కొండ ఎత్తుకొని నడుస్తా ఉంటే భలే అయితే అనిపించింది నాకైతే. ఫైనల్ గా 3 రౌండ్లు అయిపోయిన తర్వాత గుడి ముందుకు అయితే వచ్చేసి టెంకాయ అయితే కొట్టుకునేసి గుడి లోపలికైతే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళే దారిలో ఈ విగ్రహాలు అయితే సూపర్ గా అయితే ఉన్నాయి. అట్లాగే ఎంట్రన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. టికెట్లు అయితే తీసుకొని అందరూ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళేసి అమ్మవారి మొక్కు అయితే తీర్చేసాము. మేము వెళ్ళిన రోజు జనాభాయే లేరు, చాలా నీట్గా అయితే దర్శనం అయితే అయ్యింది. ఫైనల్ గా దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. గాలిగోపురం దగ్గర చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సొలం దగ్గర దండం అయితే పెట్టుకొని బయటకైతే వచ్చేసాము. ఇంతలోనే మా అల్లుడు చూడండి అటో చేతిలో ఒక కోడి ఇటు చేతిలో ఒక కోడి అయితే పట్టుకొని అయితే వస్తున్నాడు. కానీ షాపులో అయితే కటింగ్ చేయించడానికి అయితే తీసుకెళ్ళాము. అక్కడ కోసేటప్పుడు మా అల్లుడు ఒక ఏదో గుడ్డు అయితే ఎత్తుకొని నోట్లో పెట్టుకొని అయితే తినేసాడు పచ్చిదే. మీరు ఎప్పుడైనా అలా తినుంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.